నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మరికొన్ని గంటల్లో పార్లమెంటు ముందుకు రైల్వే బడ్జెట్ ఛార్జీల పెంపుపై సందిగ్ధం ఆధునీకరణ ఐటీకి పెద్దపీట వేయనున్న రైల్వే మంత్రి తెలుగు రాష్ట్రాలను ఊరడిస్తున్న ఆశల బండి రైల్వే జోన్ కోసం ఏపీ ఎదురుచూపులు యాదాద్రి లైన్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మోక్షం కోసం తెలంగాణ నిరీక్షణ ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు అరికట్టాలన్న కేసీఆర్ కరెంటు రాయితీని ప్రభుత్వమే భరిస్తుందని విద్యుత్ సంస్థలకు అభయం ఆంధ్రప్రదేశ్లో వేడెక్కిన వలసల రాజకీయం నియోజకవర్గాల పెంపుతో చేరికల చిక్కులుండవన్న చంద్రబాబు తాజా పరిణామాలపై జగన్ మంతనాలు నగదు లావాదేవీల తగ్గింపునకు కేంద్రం కీలక నిర్ణయం కార్డులు డిజిటల్ చెల్లింపులపై అదనపు ఛార్జీలు రద్దు చేసిన మంత్రివర్గం ట్వంటీ ఆసియా కప్లో భారత్ బోణి బంగ్లాదేశ్పై 45 పరుగుల తేడాతో జయభేరి చెలరేగిన రోహిత్ శర్మ భారతీయ రైల్వేలకు సరికొత్త రూపునిచ్చే దిశగా నేడు బడ్జెట్ బండి పట్టాలెక్కనుంది. రైల్వేల సామర్థ్యాన్ని పెంచుకోవడం సహా విద్యుదీకరణ, డబ్లింగ్, ఆధునికీకరణ, ప్రయాణికుల భద్రతకు మోదీ సర్కార్ అగ్రతాంబూలమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఓవైపు 4 రాష్ట్రాల ఎన్నికలు, మరోవైపు అంతకంతకు తగ్గుతున్న ఆదాయం, పెండింగ్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధుల అవసరాల దృష్ట్యా ఛార్జీల పెంపుపై ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మోదీ సర్కార్ రెండో రైల్వే బడ్జెట్ పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. ఆధునికీకరణ దిశగా భారతీయ రైల్వే ప్రయాణానికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు పచ్చజెండా చూపే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త లైన్ల ఏర్పాటు, డబ్లింగ్, గేజ్ మార్పిడి, విద్యుదీకరణ ప్రాజెక్టులు ప్రయాణికుల భద్రత, సౌకర్యాల అభివృద్ధికి పెద్దపీట వేయొచ్చని తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే వీటిపై వెచ్చించే మొత్తం భారీగా పెరిగే అవకాశముందని రైల్వే శాఖ ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. 2015-16 బడ్జెట్లో ప్రణాళికా వ్యయం కింద 1,00,000 కోట్లు కేటాయించగా దాదాపు 90,000 కోట్లు ఖర్చు చేశారు. గురువారం నాటి బడ్జెట్లో ప్రణాళికా వ్యయాన్ని 1,25,000 కోట్లకు పెంచవచ్చని అంచనా. అయితే ఆర్థికంగా ఆచరణ సాధ్యమయ్యే ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టేందుకే రైల్వే శాఖ ఆసక్తి చూపుతోంది. దేశ విదేశీ సంస్థల నుంచి భారీ ఎత్తున సేకరించనున్న మొత్తంలో అధిక భాగం వీటికే వెచ్చించే అవకాశం కనిపిస్తోంది. రాబడి పరంగా పెద్దగా పురోగతి ఉండని కొత్త ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టే దిశగా ఇప్పటికే అడుగులేసిన మంత్రి ఈ మేరకు బడ్జెట్లో మరిన్ని ప్రతిపాదనలతో ముందుకొచ్చే అవకాశముంది. మరోవైపు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రైల్వేను పట్టాలెక్కించడం సహా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసమంటూ ఎన్డీఏ సర్కార్ అధికారంలోకొచ్చిన తరువాత 2 సార్లు రవాణా, ప్రయాణ ఛార్జీలు పెంచింది. 2014లో సరకు రవాణా ఛార్జీల్ని 6.5% పెంచిన ప్రభుత్వం అదే ఏడాది నవంబర్లో రద్దీ సమయంలో సరకు రవాణాపై సర్ఛార్జీని 10% పెంచింది. 2015-16 రైల్వే బడ్జెట్లోనూ చాలా రకాల సరుకుల రవాణాపై 5-10% భారం మోపింది. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి కాలానికి 141,416 కోట్ల రూపాయల ఆదాయాన్ని అంచనా వేయగా 136,079 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రోడ్డు రవాణా కంటే రైలు రవాణా చౌక అంటూ వాణిజ్య వర్గాల్ని మెప్పించేందుకు కొత్త బడ్జెట్లో సరకు రవాణా ఛార్జీల్ని పెంచకపోవచ్చని రైల్వే శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణాను 2.1% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నందున పాత ఛార్జీల్నే కొనసాగించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. త్వరలో జరిగే 4 రాష్ట్రాల ఎన్నికలు, క్రమంగా దిగొస్తున్న డీజిల్ ధరల్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణ ఛార్జీల జోలికి వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. We have seen over a period of time the resources of railways are constantly dwindling. 2/3 of the revenue come from freight, 1/3 come from passengers, and hardly anything comes from non-railway revenues, which are normally the major source of financing railway developments globally. That for various reasons, the freight and fare is not decided in a most optimum manner. So if you continue to this trend, probably the railways will be in a very big distress over a period of time. And therefore, we need an independent application of mind which will look at the interest of the railways, the interest of other stakeholders like the passengers as well as the freight operators.
ఛార్జీల పెంపు జోలికి వెళ్లకపోయినప్పటికీ పండుగల వేళ అదనపు ఛార్జీలతో నడిపే ప్రత్యేక సర్వీసుల సంఖ్యను మరింత పెంచాలని యోచిస్తున్నారు. ప్రమాదాల్ని నివారించడం సహా భద్రత పెంపు కోసం ప్రత్యేక సెస్ విధించే అంశాన్ని రైలు మంత్రి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రకటనలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం, రైల్వే భూముల్ని వాణిజ్య అవసరాలకు అద్దెకివ్వడం వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. రైలు టికెట్లపై ఇస్తున్న 53 రకాల రాయితీలపై పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. రానున్న బడ్జెట్లో కొత్త రైళ్లను ప్రకటించే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం కొత్త సర్వీసుల్ని ప్రారంభించే అవకాశం ఉంది. రైళ్లు, స్టేషన్లలో పారిశుధ్యానికి బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రైల్వే బడ్జెట్పై తెలుగు రాష్ట్రాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. గత ఏడాది నిరాశపరిచిన ఆశల రైలు ఈసారైనా తెలుగు గడ్డపై ఆగుతుందో లేదోనని ఆశగా ఎదురుచూస్తున్నాయి. విభజన హామీ మేరకు విశాఖ రైల్వే జోన్ అమరావతి అనుసంధానానికి పచ్చజెండా ఊపుతారని ఆంధ్రప్రదేశ్ వేచి చూస్తుండగా యాదాద్రికి రైలు మార్గం, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ భవితవ్యంపై తెలంగాణ సర్కార్ ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర విభజన తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్పై ఆంధ్రప్రదేశ్ భారీ ఆశలే పెట్టుకుంది. గత బడ్జెట్లో నిరాశపడ్డ ఏపీ సర్కార్ను ఈసారి ఖాయమనే ప్రకటనలు ఊహల పల్లకిలో విహరింపజేస్తున్నాయి. అయితే వాల్టే డివిజన్ మొత్తం ఈ జోన్ పరిధిలోకి వస్తుందా, ఒడిశాలోని రైలు మార్గం తూర్పు కోస్తా జోన్లో కొనసాగుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఇక ఎప్పటి నుంచో వేచి చూస్తున్న నడికుడి, శ్రీకాళహస్తి, కోటిపల్లి, నర్సాపూర్ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తేనే ముందుకు కదిలే అవకాశముంది. తిరుపతి అంతర్జాతీయ రైల్వే స్టేషన్ పనులు, ఇతర స్టేషన్ల ఆధునీకరణకు నిధులు ఈ బడ్జెట్లోనైనా ఇస్తారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక నూతన రాజధాని అమరావతి నుంచి విజయవాడ, గుంటూరులను కలుపుతూ కొత్త రైలు మార్గంతో పాటు నిత్యం రద్దీగా ఉండే విజయవాడ, విశాఖ, విజయవాడ, చెన్నై మార్గాల్లో 3వ లైన్ నిర్మాణానికి మోక్షం లభిస్తుందా లేదా అని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. అమరావతికి రాకపోకలు సాగించేందుకు గుంటూరు, విజయవాడ, అమరావతి రైలు మార్గాలను అనుసంధానం చేయాలన్న సర్కార్ ప్రతిపాదన ఏ మేరకు పట్టాలెక్కిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక తెలంగాణలోనూ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లకు ఈసారైనా మోక్షం లభిస్తుందా లేదా అనేది ఆసక్తి కలిగిస్తోంది. భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ యాదగిరిగుట్ట రైలు మార్గం అనుసంధానం, కాజీపేటను రైల్వే డివిజన్ ప్రకటన వినతిని సురేష్ ప్రభు మన్నిస్తారో లేదో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 6,499 కోట్లు అవసరం కాగా కనీసం 2,500 కోట్లైనా ఇవ్వాలని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ స్వయంగా ఇచ్చిన విజ్ఞాపనలు పట్టించుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగితాలకే పరిమితమైన కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదన పట్టాలెక్కుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో అదనపు అంతస్తులు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. G+1 ప్రాతిపదికన ప్రస్తుతం విభాగ అధిపతులకు మాత్రమే పరిమితం చేస్తూ 6 బ్లాకుల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం జూన్ కల్లా ఉద్యోగులంతా తరలివస్తే స్థలం సరిపోదని భావిస్తోంది. దాదాపు 20,000 మంది సిబ్బందికి 44 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం అవసరమని జవహర్ రెడ్డి కమిటీ అభిప్రాయపడగా ప్రభుత్వం 6 లక్షల చదరపు అడుగుల్లో మాత్రమే నిర్మాణాలు ప్రారంభించింది. శాఖాధిపతులు మినహా ఇతర సిబ్బందికి గుంటూరు, విజయవాడ పరిసరాల్లో కార్యాలయాల కోసం వెతికినా అందుబాటులో లేనందున తాత్కాలిక సచివాలయంలోనే అదనపు అంతస్తులు నిర్మించాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక ఆర్థిక మండలి హోదాలో ఉన్న మెగా టవర్స్ డీనోటిఫైకి మరికొంత సమయం పట్టడము దీనికి ఓ కారణంగా కనిపిస్తోంది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రుణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఏజెన్సీ జైకాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడలో జైకా ప్రతినిధులు తనను కలవగా ఏ సమస్యనైనా నేరుగా తన దృష్టికి తీసుకొస్తే సత్వరం పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రుణ ప్రక్రియ పూర్తి చేసేందుకు జైకా బృందం 15 నెలల వ్యవధి కోరగా అంత వ్యవధి లేదని 4-5 నెలల్లోనే కొలికి తేవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. మెట్రో తొలిదశ నిర్మాణానికి 5,705 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 20% చొప్పున భరించనుండగా 60% రుణంగా ఇవ్వడానికి జైకా ముందుకు వచ్చింది. జైకా బృందం ఏప్రిల్లో మరోసారి ముఖ్యమంత్రితో భేటీ కానుంది. రైతులకు ఇతర వర్గాలకు ఇస్తున్న రాయితీ విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని విద్యుత్ సంస్థలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. బడ్జెట్ సమీక్షల్లో భాగంగా విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన ప్రభుత్వ రంగ సంస్థలకు సహకారం అందించే ఒరవడి కొనసాగించాలని నిర్ణయించారు. ఎవరెన్ని ఒత్తిళ్లు తెచ్చినా ప్రైవేటు కంపెనీలకు విద్యుత్ ఉత్పత్తి అప్పగించకుండా జెన్కోకే అవకాశం ఇచ్చామని గుర్తు చేసిన కేసీఆర్ తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారినప్పుడు జెన్కో లాభాలు గడిస్తుందని చెప్పారు. అప్పటి వరకు జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలకు ప్రభుత్వ సహకారం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల విద్యుత్ బకాయిలు 100% వసూలయ్యేలా ప్రీపెయిడ్ మీటర్లు పెడతామని చెప్పారు. అటు పౌర సరఫరాల శాఖపైన సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. పౌర సరఫరాల శాఖలో వివిధ విభాగాలు కుమ్మక్కవడం వల్లే పేదలకు చేరాల్సిన సరుకులు నల్లబజారుకు తరలుతున్నాయని ఆక్షేపించారు.
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థుల కోసం 158 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలను నిర్మించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ వసతి గృహాల్లో 30,000 మంది గిరిజన విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్టు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ చెప్పారు. దామోదర సంజీవయ్య భవన్లో గిరిజనాభివృద్ధి శాఖ పనితీరును సమీక్షించిన మంత్రి బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకంలో దరఖాస్తుదారులకు ఆర్థిక సహాయాన్ని అందించడంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్న ఆయన గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 50 రెసిడెన్షియల్ పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. వైకాపా నుంచి వచ్చే శాసనసభ్యుల వల్ల సొంత పార్టీ నేతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2019 నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 225కు పెరగనున్నందున అందరికీ తప్పనిసరిగా ప్రాధాన్యం ఉంటుందని విజయవాడలో యనమల, పయ్యావుల, సోమిరెడ్డి వంటి పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ చేరికల అంశాన్ని వైకాపా బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తితే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇకపై ఆంధ్రప్రదేశ్ పార్టీ రాజకీయాలన్నీ బెజవాడ కేంద్రంగానే జరగాలని నేతలకు బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరహాలోనే విజయవాడలోనూ రోజు ముఖ్య నేతలు వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పరిణామాలను విశ్లేషించుకోవాలని నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్లో వైకాపా ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతుండడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజా పరిణామాలపై నేతలతో సమాలోచనలు జరిపారు. భూమా బృందం మినహా మరెవరూ వెళ్లనందున హ్యాట్సాప్ అని ప్రకటించిన 24 గంటల్లోనే బద్వేలు ఎమ్మెల్యే తెలుగుదేశంలో చేరడంతో కంగుతిన్న జగన్ ఈ విషయంపై కడప జిల్లా నేతలతో చర్చించారు. సొంత జిల్లా శాసనసభ్యుడే చేజారడంపై ఆందోళన చెందిన జగన్ ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా పులివెందుల వెళ్లి జిల్లాలోని పార్టీ శాసనసభ్యులతో సమావేశమయ్యారు. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వెళుతున్న వలసలపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, కడప మేయర్ సహా ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కొట్టిపారేశారు. తాను భాజపాలో చేరుతున్నాననే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, రాజకీయాల్లో ఉన్నంతవరకు తాను కాంగ్రెస్తోనే సాగుతానని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో సంతోషిమాత, లక్ష్మీ నరసింహస్వామి, సూర్యభగవానుడి ఆలయాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న తర్వాత చెప్పారు. సోషల్ మీడియాలో బీజేపీకి దగ్గర అవుతున్నాడనా లేకపోతే బీజేపీలో చేరుతున్నాడనో ఇలా రకరకాలుగా వస్తున్నటువంటి వార్తల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ రకమైన ఆలోచన కానివ్వండి మాకు లేనే లేదు. రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్తోనే ఉంటాము, కాంగ్రెస్తోనే నా రాజకీయ జీవితం ముడిపడి ఉందని చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. కాపులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి రుణాల పంపిణీ ప్రారంభించనుంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్ ద్వారా 192 కోట్ల రూపాయల రుణాలను ఏలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పంపిణీ చేస్తారు. గతంలో ఎవరూ ఇవ్వని విధంగా కాపులకు రుణాలు పంపిణీ చేస్తున్నామన్న ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కాపు రిజర్వేషన్లపై విపక్షాలు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కాపు సోదరులకు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి కాపు కార్పొరేషన్ ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 96 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపేణా బ్యాంకు రుణాల ద్వారా దాదాపుగా 192 కోట్ల రూపాయలతో 32,000 మంది లబ్ధిదారులకి పథకాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. ఇది మొదట విడత మాత్రమే. దశల వారీగా మొత్తం 3,20,000 మందిలో అర్హులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యులను నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ఏడాది జనవరిలో బీసీ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మంజునాథ్ను నియమించిన ప్రభుత్వం కమిషన్ సభ్యులను నియమించాలని లేఖ రాశారు. ఇది దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విశ్రాంత ఆచార్యులను సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్లు లేదంటే బీసీ కమిషన్ చైర్మన్ పదవిలో ఉన్నన్ని రోజులు మాత్రమే సభ్యులు కమిషన్లో ఉంటారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు అవసరమైన అధ్యయనాన్ని ప్రస్తుతం మంజునాథ నేతృత్వంలోని బీసీ కమిషన్కి ప్రభుత్వం అప్పగించింది. రహదారుల నాణ్యత, నిర్మాణాల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంది. 20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా రోడ్ రీసెర్చ్ బోర్డుకు చెందిన ఈ మల్టీపర్పస్ హైటెక్నాలజీ సర్వే వాహనాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు రవాణా మంత్రి సిద్ధా రాఘవరావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి 20 మీటర్లకు రహదారి నాణ్యతను విశ్లేషించే ఈ వాహనంలో ప్రయాణించి పనితీరును స్వయంగా పరిశీలించిన చంద్రబాబు దీని ద్వారా రాష్ట్రంలోని 40,000 కిలోమీటర్ల మేర రహదారులను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. రహదారుల స్థితిగతులు తెలుసుకునేందుకు వాహనంలో డిజిటల్ లేజర్ ప్రొపెల్లర్లు, కెమెరాలు, జీపీఎస్, పగుళ్లిచ్చిన భాగాన్ని గుర్తించే పరికరాలు ఉంటాయి.
ఈ మిషన్ ద్వారా రోడ్ యొక్క పరిమాణం కానీ, ఆ రోడ్లో ఉన్న డెన్సిటీ కానీ, పాట్ హోల్స్ కానీ, ఆ షోల్డర్స్ ఎట్ ఉన్నాయి, బంప్స్ ఎట్ ఉన్నాయి, జంగిల్ క్లియరింగ్ ఎట్ ఉంది, ఈ మొత్తం కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది. దీని ప్రకారం రాబోయే రోజుల్లో రోడ్డుని స్ట్రెంగ్తన్ చేసుకోవటం, ఒక్కోసారి తెలియక మంచి రోడ్లు కూడా టెండర్కి అవకాశాలు ఉంటాయి. అటువంటి వాటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. మనకున్న బడ్జెట్ని కాపాడుకుని కొత్త రోడ్లకు ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి రాజేసిన వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు నామినేషన్లు వెల్లువెత్తాయి. 58 డివిజన్లున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు మొత్తంగా 1350 నామపత్రాలు దాఖలయ్యాయి. తెరాస నుంచి 579, తెలుగుదేశం నుంచి 90, కాంగ్రెస్ నుంచి 188, భాజపా నుంచి 115 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 224 మంది స్వతంత్రులు సైతం బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపారు. ఇక 50 డివిజన్లున్న ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలకు 587 నామపత్రాలు అందాయి. వీటిలో తెరాస నుంచి అత్యధికంగా 139 మంది నామినేషన్లు వేయగా, కాంగ్రెస్ నుంచి 97, తెలుగుదేశం నుంచి 87, వైకాపా నుంచి 68 మంది నామపత్రాలు సమర్పించారు. ఖమ్మం కిల్లాలో 115 మంది స్వతంత్రులు సై అంటున్నారు. నేడు నామినేషన్ల పరిశీలన జరగనుండగా రేపు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. అధికార తెరాస నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండడంతో చివరి క్షణంలోనే బీఫారాలు ఇవ్వాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కరవు కాలంలో అందుబాటులో ఉన్న నీటిని ప్రభుత్వం దుర్వినియోగం చేయడం వల్ల కృష్ణా బేసిన్లో నీటి ఎద్దడి నెలకొందని తెలంగాణ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల రామన్పాడు జలాశయాలను సందర్శించిన ఆ పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి 18 ఏళ్లలో తొలిసారి జూరాల జలాశయం ఒట్టిపోవడం చూస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని అన్నారు. దాదాపు 18 సంవత్సరాల కాలంలో మొదటిసారి ఇట్లాంటి దుర్భర పరిస్థితిని చూస్తున్నాం. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇవాళ ఈ దుస్థితి వచ్చింది. ఈ రామన్పాడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 365 రోజులు ఈ లెవెల్ మెయింటైన్ చేయాలి. దురదృష్టం ఎవరు పట్టించుకోలేదు, అధికార యంత్రాంగం కూడా శ్రద్ధ పెట్టలేదు. ఫలితంగా ఇవాళ ప్రధానమైన నగరాలన్నిటికీ తీవ్రమైన నీటి ఎద్దడి వచ్చింది. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో తన కుమారుడు కళ్యాణ శ్రీనివాసరావుకు ఎలాంటి ప్రమేయం లేదని సీబీఐ మాజీ సంచాలకుడు విజయరామారావు చెప్పారు. కేసు నమోదు, సోదాల విషయంలో తాను సీబీఐని తప్పుపట్టడం లేదన్న ఆయన దర్యాప్తు సంస్థను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని వ్యాఖ్యానించారు. కళ్యాణ శ్రీనివాసరావు నిర్దోషిత్వాన్ని రుజువు చేసే ఆధారాలన్నీ ఉన్నాయని విజయరామారావు చెప్పారు. శ్రీనివాస్ కళ్యాణ్ నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకునేంత ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఒక పేరుంది, మా అబ్బాయి పేరుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో మరి ఎవరు దోషులుగా తేలుతారో ఎవరు నిర్దోషులుగా తేలుతారో తెలుస్తుంది కదా. అలవ్ సిబిఐ సమ్ టైం. నగదు లావాదేవీలు తగ్గించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్లైన్, మొబైల్ చెల్లింపులు, నగదు బదిలీలపై సర్ఛార్జీ, సేవా రుసుములు వసూలు చేయరాదని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఒక పరిమితికి మించిన చెల్లింపులను కేవలం కార్డు లేదా ఆన్లైన్లోనే తప్పనిసరిగా జరపాలన్న ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు ఈ నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్లైన్ లావాదేవీల వల్ల ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరగడమే గాక పన్ను ఎగవేతలు తగ్గుతాయని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. మొబైల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించేందుకు డిజిటల్ ఆర్థిక లావాదేవీలకు టెలికాం సేవా రుసుమును క్రమబద్ధీకరించనున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ సోదరుడు రాజాకు ఉద్యోగం ఇవ్వాలని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం నిర్ణయించింది. తమకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలో విద్యార్థులతో కలిసి ప్రదర్శనలో పాల్గొన్న రోహిత్ తల్లి రాధిక ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలిశారు. తన కుటుంబానికి ఎలాంటి ఆదాయ మార్గం లేనందున పీజీ చేసిన రోహిత్ సోదరుడు రాజాకు ఉద్యోగం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించిన కేజ్రీవాల్ రాజాకు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు విద్యార్థులతో కలిసి ప్రదర్శనలో పాల్గొన్న రాధిక రోహిత్ ఆత్మహత్యతో తనకే సంబంధం లేదంటూ లోక్సభలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇచ్చిన వివరణపై మండిపడ్డారు. రాణి గారు నా తప్పేం లేదు, అసలుకి మాకు అసలు సంబంధమే లేదని చెబుతున్నారు. అక్కడ పిల్లలు కొట్టుకుంటే వీళ్ళు ఇంటర్ఫీర్ అవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళకి అసలు ఏం సంబంధం అనేసి యూనివర్సిటీలో ఉన్న పిల్లల మధ్యకు వచ్చేసి వాళ్ళు సంతకాలు పెట్టేసి పిల్లల్ని సోషల్ బాయ్కాట్ చేయబట్టి నా పిల్లడు మనస్తాపంతో చనిపోయాడు. ఆయన అట్లా చెప్పడానికి అసలు వీలే లేదు. ఆమె తప్పకుండా సస్పెండ్ చేయాల్సిందే. జీవితంలో అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సులభంగా విజయ తీరాలకు చేరుకోవచ్చని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా అన్నారు. ఆయన జీవితంపై భారతీ ప్రధాన్ రచించిన ఖామోష్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సినీ నటులు చిరంజీవి, మోహన్ బాబు, మోహన్ లాల్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
విలువలకు కట్టుబడే శత్రుఘ్న సిన్హా మనస్తత్వం అభినందనీయమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కొనియాడారు. ఈ సందర్భంగా ఖామోష్ పుస్తకంలో శత్రుఘ్న సిన్హా ఆయన భార్య పూనం ప్రేమ ప్రయాణాన్ని ప్రస్తావించారు. She pursued her love for him like Meera did with Krishna. That's what I felt, because 14 years of longing to marry a man is not a simple thing to do. She was so fascinated by him that she even wore studs which had S, her nose stud was S. Well, finally, she did marry him, and as per his terms, not as per her terms. First time in the train, I see a most beautiful girl sitting in front of me, which is there mentioned in the book. And of course, she turned out to be my wife later on. After 14 years with Shailja Kiran, she was telling, I tell the younger generation through Mrs. Bharti Pradhan that if I can do it the first time, right, with your zeal, enthusiasm, with your confidence, with your passion, commitment, then today anybody can do it, and they can do it much better than me. Because today you have got infrastructure, the conditions are much better. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.